ప్లేట్ అమ్మా పెట్టిన ఫోన్ చాలు నీ ఫోన్ ఫోన్ తిరుగుతూనే ఉంది సుగునా టైం ఉందంట పావుగంట బిందు సగానికి వచ్చేస్తుంది ఒక్కదాన్నే దిగు మిగతా కూడా దిగి చింతలు ఎట్రమ్మా పళ్ళులో పెట్టుకోమ్మా ఆ పసుపు కుంకుమ నాకు ఎమ్మో నిల్చుంటారు అక్కడ అక్కడ నుంచి ఫోటో తెస్తారు ఏముండే బాబా పడిపోతారు ఆడుకుంటున్నారా నా వయసు నన్ను చదివి నువ్వు మన పుల్లు వేసాక అప్పుడు నీకు తెలుసు ఆ బాధ అమ్మ నువ్వు ఎంతగా బాబా పడితే పక్కన ఎదురుగానే ఇంకా పని అయిపోయింది కదా పసుపు కుంకుమ అంట స్వీట్ బాక్స్ స్వీట్ తీసుకొస్తాను బకెట్ తీసే బాగా అక్కడ పక్కన వచ్చాడే ఆడంతలే దానికి మూడే అక్కడ ఎవరో నడుచుడు కామీ కొడతాను నీళ్ళైపోయినాయా ఆగండి స్టీల్ బిందె కాపాడుతుందండి వీడియోలో కనపడట్లేదండి బిందె పట్టుకోండి ముందు పసుపు కుంకుమ రావాలి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సెలవిడి దెబ్బలో తోడైందా బాబా నా కూతురే నాకు పేర్లు పెడతారు ఇంకేం చేయను అమ్మ చెప్పు ఆగండి భవన్ లేదా అమ్మా నా దగ్గర ఉంది జెస్సీని ఎడుతుంది బిందు నిండా తేలే సెలవుడు ఎంతగానే 2 బిందులు తెచ్చావు రెండమ్మా కంగారు పడిపోతున్నా బిందు తేవాలి ముందరా బిందులు కొనవలసిందే బియ్యం పడినా పడకపోయినా కానీ తూర్పు వైపు బియ్యం వెళ్ళాలి ఇక్కడ తన్ను మెల్లగా ఇక్కడ తంటే బియ్యం ఈ ధరికి వెళ్ళాలి సరేనా మధ్యలో తన్నమ్మా కుడుకాలతో తల్లి కుడుకాలే ముందు అది బోర్ల పడిపోద్ది బియ్యం మునిగిపోతుంది సోలు కుడుకాలే పెట్టు ఆ పిల్ల కుడుకాలే పెట్టు ఇద్దరు కుడుకాలు బియ్యం దాన్ని అక్కడ నుంచోని ఆగమ్మా కంగారా వెరీ గుడ్ తొక్కుంటారా తొక్కుంటారా ఏంటి అమ్మాయి నువ్వు వెళ్ళిసారి పట్టుకుంటుంది మీరు అక్కడ పెట్టండి ఆ సభన్ మొత్తం మీద అయిపోయింది సురేష్ ఇట్లా 2 బాక్సులు నా స్వీట్ బాక్స్ లోపల ఆగెత్తుకుంటాడు అటో ఇటో 2 ఎవరో
ఆ చిల్లర డబ్బులు మన పట్లం కూడా తేవాల్సింది అట్లే వేసేయండి, అది వదిలేసి చిలకకి వచ్చావా? దాని లేతనే. అది వదిలేసి వచ్చావా? అటు అటు నుంచో దగ్గరికి అది వదిలే కిందకి ఇంక బట్టల మొన్న అర్పణం దాటిపోయింది 10,000. మొన్న సోమనాథ్ 3,000 వేసారు మీరు 10,000 ఎత్తాకే మొన్న పెళ్ళైనప్పుడు వెయ్యాలి, ఇప్పుడు వెయ్యాలి, అప్పుడు వెయ్యాలి. అట్లేరా కొంచెం మీకు వేయలేదా మీ అమ్మ? ఒకసారి వేసాం మేము మాకు క్రిస్టియన్ పెళ్ళి అయ్యలేవు అబద్ధాలు ఆడతా తీసుకొని పెళ్ళిపోయింది. అబద్ధాలు ఆడుకుంటే ఆడపిల్లలు ఉట్టేసారు మీ అమ్మ. మగోడు ఉట్టాడు. ముందు అమ్మాయి చెప్తాది మీ అబ్బాయి చెప్పాలి అది చెప్తాడు అలాగా ముందు ఇతనే చెప్పాలి. నువ్వు పక్కన మీ ఆవిడ కనపడుతుంది మాకు నువ్వు చెప్పు బాబు, నువ్వేం చెప్తావు వినా ఆవిడ చెప్పొద్దు. ఎవరెవరు వచ్చారని నేను ఏమని అడుగుతున్నాను. తమ్ముని అడుగుతామా? నువ్వు చెప్పు బాబు, ఏం ఊరు ప్రకారం మగోడే చెప్పాలి. ఎవరెవరు వచ్చారు? మా ఆవిడ నేను మా అత్తగారు మరదల్లో మొత్తం చదువు మొత్తం ఎంతమంది తీసుకొచ్చారు. అలా ఆడుకున్నాడు. అదే భార్య పేరు భార్య పేరెట్టి అశ్విత నేను వచ్చాను. అశ్విత నేను వచ్చాను. నేను మా అత్తగారులు అందరూ వచ్చారు. మరి మాంగారు కూడా రాలేదు. అందరు సపరేట్గా వచ్చారు. ఒకసారి అయిపోయింది. ఇంకా అయిపోయింది వచ్చింది. అసలు చెప్పలే వినిపించలేదు సొలిదాని ఆ పిల్లనాడు పేరు చెప్పేసింది. వినపడలేదు మాకు ఎవరికి మాకు వినిపించలేదు వినిపించలేదు మాకు ఓకే నువ్వు సరిగ్గా చెప్పలేదు, చెప్పాలి. నీ ఆన్సర్ బాగాలేదు. మూడోసారి మా అల్లుడు చెప్పింది వినవాడలేదు మాకు ఇంటికి. వెంకటేశ్వర ఎవరే? నువ్వు చెప్పు, నువ్వు 2 సార్లు చెప్పు. మా ఆయన అని చెప్పేసింది ఫస్ట్ మా ఆయన వెంకటేష్ గారు మా ఎల్లుడు మళ్ళీ చెప్పాలి. 2 సార్లు చెప్పాడు. ఇప్పుడు బాగా చెప్పు. 3సారి చెప్పాలి మీ గట్టిగా. ఆవిడ చెప్పింది కదా దాన్ని బట్టి ఫాలో అయిపో అలాగైతే సార్ కామెంట్ శుభ్రంగా ఉన్న వదిలే ఏల్రా కాలుతుంది. చెప్పు. నక్కుతుంది నా వెళ్ళండి లెక్కెట్టాక లెక్కెట్టే లెక్కేసి అప్పుడు బయటికి ఎక్కడ ఎక్కడ రానివ్వండి. 2,000 ఇస్తాం, 1,700 ఇస్తాం మేము. ఎక్కడ 17 3,000 ఇంకో 1,000 రూపాయలు వేయాలి. పోన్లే ఎంత వేసింది? 500 కనీసం 500 ఇచ్చే వద్దు.